రమణీయ సంజీవనానికి స్వాగతం. ఓ అపార్ట్మెంట్లో ఓ అబ్బాయి అంటే 40-45 ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకు. ఓ రోజు బాగా విచారంగా ఉన్నాడు. ఇంట్లోనే చైర్లో కూర్చున్నాడు. బాగా విచారిస్తాడు. అయితే ఈలోపు పక్కింటి పెద్ద మనిషి అంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంటో సెక్రటరో ఏదో పెద్ద మనిషి అందరినీ మంచి చెడు తెలుసుకుంటాడు, సలహాలు ఇస్తాడు. అట్లా అనుకోకుండా వీళ్ళ ఇంట్లోకి వస్తాడు. ఇక వచ్చిన తర్వాత ఈ బాబు ఉంచుతాడు. ఈ బాబు చైర్లో కూర్చొని తలకాయ కిందకి వేసుకొని బాగా బాధలు ఉన్నట్టు ఇట్లా ఉంటాడు. అయితే పెద్ద మనిషి అడుగుతాడు, అరే బాబు ఏమైంది నాన్న, ఏమైంది, ఈ మధ్య నువ్వు డల్లుగుంటాను, చాలా డల్గా కనిపిస్తాను, విచారంగా ఉంటాను, హ్యాపీగా ఉండలేవు, ఎప్పుడు హుషారుగా ఉండేది ఇట్లా అయిపోయినాయింది, చెప్పు చెప్పు అంటే ఒకటి ఏడ్చుడు స్టార్ట్ చేస్తాడు మందు. అరే ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్న అంటే, అట్లా కాదు అంకుల్, మీకు తెలుసు కదా మా మేనమామ పోయిన నెలలో చనిపోయిండు మా మేనమామ అని ఇక మళ్ళీ ఏడుస్తాడు. అరే మేనమామ మంచోడే, అయ్యో నాకు తెలియదు, అట్లా పాపం చనిపోయాడు, అయినా మరి ఇక 80 ఏళ్ళకి వచ్చిండు, మరి ఇక పెద్ద మనిషి అయింది కదా, మనం ఏం చేద్దాం, మన చేతిలో ఉండవు కదా, ఇక నువ్వు మర్చిపో అంటే మళ్ళీ ఏడుస్తాడు. అరే వీడు మళ్ళీ ఎందుకు ఏడుస్తాడు అని, ఎందుకు ఏడవక అట్లా కాదు అంకుల్, మా మేనమామకున్న ఆస్తి అంతా నా పేరు మీద రాసి చనిపోయిండు అంకుల్ అని మళ్ళీ ఎట్లనే ఏడుస్తాడు. అరే మరి ఇక ఆస్తి అంతా నీకు రాసి ఇచ్చిండంటాను, మరి ఇక సంతోషపడాలి కానీ ఇక చనిపోయినాడు మళ్ళీ వస్తాడా, నువ్వు బాధపడకనే కానీ మళ్ళీ ఏడుస్తాడు ఇట్లనే. అరే మళ్ళీ ఏమైందిరా బాబు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అట్లా కాదు అంకుల్, లాస్ట్ వీక్ మా పెదనాన్న చనిపోయాడు, పిల్లలు లేరు కదా ఆయనకు, మీకు తెలుసు కదా, ఆయన కూడా తెలుసు, ఆయన మంచోడు పాపం, ఆయన కూడా 85 ఏళ్ళు దాటిండు కదా అంటే, ఆయన కూడా చనిపోయాడు అంకుల్, ఆయన ఆస్తి కూడా మొత్తం నా పేరు మీదనే, కోట్ల ఆస్తి నా పేరు మీదనే రాసిపోయిండు అంకుల్ అని మళ్ళా ఏడుస్తాడు. అరే వాళ్ళిద్దరూ నీతో ప్రేమగా నేను మంచిగా వాళ్ళ ప్రేమగాల్లో నీ కొడుకువో అల్లునివో అని రాసిండ్రు, మంచిగా ఆస్తులను తీసుకో, ఉన్న దాంట్లో దానాలు చేసుకో వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఆత్మ శాంతి ఇస్తుందిరా బాబు, నువ్వు ఇట్లా చేసుకో మంచి అంటే ఆగడు మళ్ళీ కంట్రోల్ లేకుండా మళ్ళీ ఏడుస్తాడు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావురా బాబు అంటే, అట్లా కాదు అంకుల్, మా తాత కూడా నిన్న చనిపోయిండు, మా తాత కూడా నాకు కోట్ల ఆస్తి రాసిపోయిండు, ఇప్పుడు 3 ఆస్తులు నాకే అంకుల్ అని మళ్ళీ ఏడుస్తాడు. అరే మరి ఇక 3 ఆస్తులు నీకు వచ్చినాయి, 3 ముసలోళ్ళే, అంత వయసు పోయిన వాళ్ళే, ఇక వాళ్ళు పోయిందే నయం రా బాబు, మంచిగా కాలు చేతులు ఉండగానే మంచిగా పోయింది, ఇక నువ్వు వేడు ఒకటి అట్లా కాదు అంకుల్, ఇక నాకు చనిపోయటానికి ఏ అంకుల్ లేరు, ఇక నాకు ఆస్తులు ఎక్కడి నుంచి రావాలి అంకుల్ అని ఇట్లా ఏడుస్తాడు. అంటే ఆశ, అత్యాశ, దురాశ మనిషిని ఎంత పతనానికి తీసుకెళ్తుంది, ఎంత దుఃఖం వైపు తీసుకెళ్తుంది. వాడికి సంతోషంగా ఉంటాడు ఆ జన్మలో, ఇట్లా ఒక నాస్తి వా నాస్తి కావాలి, వీ నాస్తి కావాలి, అది దొబ్బాలి ఇది దొబ్బాలి, ఎవడు చస్తాడని చూసుకుంటా ఉండి ఇట్లా ఉంటే నువ్వు మంచిదే, నా పద్ధతి కాదు కదా, ఇక నువ్వు తృప్తికి ఎన్నడూ ఉండవు కదా. అందుకే ఎవరు కానీ అత్యాశకు దురాశకు వెళ్ళకండి, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారని, ఆనందంగా ఉంటారని, ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోను షేర్ చేయాలని, ఈ వీడియోను లైక్ చేయాలని, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.